మామ నిజంగా సింపారేసింది. హోమ్ థియేటర్ ఇది 2.1 సౌండ్ బార్ హోమ్ థియేటర్ అనుకోండి. ఈ బాస్ అయితే వస్తుంది మామ ఈ సబ్ వూఫర్ నుంచి. సించారేసింది. నేను జస్ట్ బ్లూటూత్తోనే వింటున్నా, ఇంకా నేను ప్రొజెక్టర్ కనెక్ట్ చేయలేదు. ఈ మధ్యకాలంలో నాకు బాగా వినిపించిన పేరు వచ్చి ట్రిబిట్ 2.1 హోమ్ థియేటర్ లైక్ సౌండ్ బార్ అనేది చాలా బాగుందని చెప్పారు. నా కో యూట్యూబర్స్ కూడా అయితే దీని మీద రివ్యూ చేశారు అనమాట. సరే అసలు దీంట్లో నిజంగా అంత దమ్ముందా? 10,000కి జస్ట్ 200 వాట్ 2.1 వస్తుంది. సో నేను అడిగితే అలా కాదు బ్రో, ఒకసారి సౌండ్ వినండి ఆ తర్వాత మాట్లాడమన్నారు. కాబట్టి నేనైతే ఈరోజు దీని అయితే అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. సో దీని కాస్ట్ యూజువల్గా 10,000 ఉంటుంది. సో మీకు అప్పుడప్పుడు సేల్స్ టైంలో రేపు ఎల్లుండి సేల్ ఉంది కదా, ఆ సేల్స్ టైంలో కూపన్స్ వస్తాయి. అప్పుడప్పుడు 5,000 6,000 కూడా వస్తుందండి కూపన్స్ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే. సో ఒకవేళ ఇవి మీకు కావాలంటే డీల్స్ నేను కూపన్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా ఈ కూపన్స్ అయితే పెడతాను అనమాట. సో కాబట్టి దీన్ని అయితే నేను తెప్పించాను, రేపు సేల్ ఉంది కదా అని. సో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హోమ్ థియేటర్స్కి మోస్ట్లీ ఇప్పుడు ప్రొజెక్టర్ సేల్ చేస్తున్నాం. దానికి మంచి సౌండ్ బార్ చెప్పండి పదే అడుగుతున్నారు. సో ఆ విధంగా కూడా యూజ్ అవుతుందని దీన్ని తెప్పించాను అనమాట. సో ఒకవేళ ప్రొజెక్టర్స్ వాడేవాళ్ళు ఉన్నా కూడా ఇది మీకు బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట. అండ్ రండి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ట్రిబిట్ సౌండ్ బార్ S1 అనే దాని మీద నాకు రివ్యూ అయితే మీకు సబ్మిట్ అయితే చేస్తాను. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు నా హార్డ్ వర్క్ గమనించి కొంచెం కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. సో ఒక్కసారి మనం ఇక్కడ బాక్స్ స్పెక్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి 200 వాట్ పీక్ అవుట్పుట్ అని ఉంది, 2.1 ఛానల్ వస్తుంది, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అని వస్తుంది, 6.5 ఇంచెస్ సబ్ వూఫర్ వస్తుంది, అలాగే బ్లూటూత్ 5.3 వస్తుంది, ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది, 4 ఈక్వలైజర్ మోడ్స్ వస్తాయి, బాస్ ట్రిబుల్ గెయిన్ కంట్రోల్స్ ఉంటాయి, అలాగే రిమోట్ కంట్రోల్ వస్తుంది, 4 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ అయితే వస్తాయి. సో ఇది దీని స్పెక్స్ పరంగా చూసి దీంట్లో 6.5 ఇంచెస్ సబ్ వూఫర్ అయితే రావడం జరుగుతుంది. సో 100 వాట్ సబ్ వూఫర్ వస్తుంది, 100 వాట్ స్పీకర్స్ అయితే దీంట్లో మనకైతే వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్ వచ్చాయో చూద్దాము. సో బాక్స్ ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మనకి ట్రిబిట్ అనే కంపెనీ, ట్రైబిట్ అని పిలవాలి దీన్ని. సో సౌండ్ బార్ S1 అనమాట. సో మనకి చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి వీటితో, కానీ ప్రతి ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. మన ప్రీవియస్గా కూడా దీని ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే మనం అయితే రివ్యూ ఇచ్చాం అనమాట. చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది. దాంతోనే మళ్ళీ ఇదైతే మనం తెప్పించడం జరిగింది. సో బాక్స్ అయితే చాలా కట్టుదిట్టంగా ప్యాక్ చేశారు. సో మనకి సింపుల్గా ఈజీగా అన్నట్టు ఉన్నదన్నమాట. సో బాక్స్ కంటెంట్ చూస్తే ఫస్ట్ అయితే మనకి బార్ అయితే వస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3-4 స్పీకర్స్ అయితే ఇన్బుల్ట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఒక సబ్ వూఫర్ వస్తుంది. ఈ సబ్ వూఫరే మ్యాజిక్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా పవర్ కార్డ్ అయితే వస్తుంది. పవర్ కార్డు తర్వాత మనకి 3.5mm జాక్ దీంట్లో వస్తుంది, పవర్ కార్డు వస్తుంది. అలాగే మనకి సౌండ్ బార్కి బేస్ అయితే 2 అయితే ఇస్తారనమాట, బేసు. అలాగే ఆ తర్వాత వచ్చేసి రిమోట్కి బ్యాటరీస్ ఇస్తారు, తర్వాత స్క్రూస్ ఇస్తారనమాట, ఏదైతే బార్ని అయితే మనం హుక్ చేసుకోవడానికి. ఆ తర్వాత పేపర్ వర్క్ ఉంటుంది. కొంచెం పేపర్ వర్క్ చదవండి. సో కొంచెం పేపర్ వర్క్ చదవండి బెటర్ అనమాట. రిమోట్ అయితే ఉంటుంది. సో మనకి రిమోట్ వచ్చేసి చాలా క్వాలిటీస్ట్ రిమోట్, చాలా బాగుంది. రిమోట్ పనితనం కూడా చాలా బాగుంది. రిమోట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, మ్యూజిక్ మోడ్స్, సౌండ్ అన్నీ ఉంటాయి. దీంట్లో మ్యూజిక్ మోడ్స్ కూడా అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు సౌండ్ బార్ క్వాలిటీ అయితే ఎగ్దమ్ నెంబర్ 1 ఉంది. చాలా అంటే చాలా ఫైనెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. రిమోట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రిమోట్ పనితనం చాలా బాగుంది. సౌండ్ మోడ్స్ వస్తాయి, ట్రబుల్స్ బాస్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మోడ్స్ని స్విచ్ అవ్వచ్చు, యాక్స్ మోడ్, బ్లూటూత్ మోడ్, అలాగే అయితే మనకి యార్క్ మోడ్ అయితే షిఫ్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో మనకి చూడడానికి అయితే ఓఫర్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. కొంచెం హెవీ ఉంటుంది ఓఫరు. అలాగే బ్యాక్ సైడ్ కనెక్టివిటీ వస్తుంది, పవర్ కార్డ్ వస్తుంది, వాళ్ళకి సబ్ ఓఫర్ అవుట్ అయితే వస్తుంది. మీకు ఇంకోటి చెప్పాలంటే ఇది సౌండ్ బార్లోనే సో దీని యొక్క మెకానిజం అన్న ఉంటుంది. సబ్ ఆఫర్లో ఏముంటుంది, జస్ట్ సబ్ ఆఫర్ అవుట్ అయితే వస్తుంది. తర్వాత USB ఉంటుంది, AUX ఉంటుంది, తర్వాత HDMI ఉంటుంది. ఇవన్నీ కూడా మన రిమోట్లో అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట మోడ్స్ని. సో మన కనెక్టివిటీ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో మనకి ఫ్రంట్ నుంచి చూడడానికి 6.5 సబ్ ఆఫర్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడడానికి అయితే చిన్నగా ఉంటుంది కానీ చాలా హెవీ. ఇది మనకు 4.6 kgs వరకు వెయిట్ అయితే వస్తుంది అనమాట. చూడడానికి హౌసింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీళ్ళు వుడ్ కూడా ప్రీమియం క్వాలిటీ వుడ్ వాడారు. సో ఆ వుడ్ వల్ల దీనికి ఇంత మంచి హైఫై అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ పరంగా ఎగ్దమ్ నెంబర్ 1 ఉంది. చాలా అంటే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. మన అసలు బిల్డ్ క్వాలిటీలో అస్సలు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మనకి ఏదైతే సౌండ్ వర్క్ అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. వాల్యూమ్ ప్లస్ మైనస్, పవర్ ఆన్ ఆఫ్, మోడ్ స్విచ్ అయితే మనకి బటన్స్ రూపంలో కూడా అయితే ఇచ్చారు. రిమోట్ లేకున్నా సరే దీని ద్వారా మీరు అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే మనకి చూడడానికి అయితే డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ డిస్ప్లేలో మీకు మోడ్స్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే అయితే ఈ విధంగా విజిబిలిటీ కూడా చాలా బాగుంది, లైట్ కూడా చాలా విజిబుల్గా ఉంది.
గైస్ ఇక్కడ ప్రొజెక్టర్కి నేనైతే ఈ ట్రిబ్యూట్ సౌండ్ బార్ అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ మ్యూట్లో ఉంది. ఒకసారి నేను మ్యూట్ తీస్తాను చూడండి. చూడొచ్చు ఇక్కడైతే సాంగ్ ప్లే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను మ్యూట్ తీస్తాను. సో నేను ఆల్రెడీ విన్నానని చెప్పాను కదా, దీని నుంచి అయితే ఎక్స్ట్రీమ్ బేస్ వస్తుంది. ఇది 6.5 ఇంచెస్ సబ్ ఆఫర్ అయినప్పుడు కూడా లోపల వీడు ఏ మెటీరియల్ వాడారో తెలియదు కానీ ఎక్స్ట్రీమ్ బేస్ వస్తుంది. అసలు మీకు స్టన్ అయిపోతారు. సో ఇక్కడ చూస్తే నా దగ్గర జిబ్రోనిక్స్ది ఒక దున్నపోతుంది, 525 వాట్ అంట బొక్కలోది. అసలు దీని ముందు అది అసలు పనికిరాదు అనమాట. డబ్బా అది చాలా బాగుంది. మా పిట్ట కొంచెం కోతగానే ఉంటే ఏమో అనుకున్నాను. దీని నుంచి మీకు ఇక్కడ 100 వాట్ సబ్ ఆఫర్ స్పీకర్ అయితే వస్తుంది అనమాట. ఈ స్పీకర్ నుంచి అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మీకు ట్రబుల్స్ కానీ వాయిస్ వోకల్స్ కానీ అన్నీ కూడా కంట్రోల్ ఉంటాయి. మీరు ఒక 80% వాల్యూమ్ దాకా కూడా దీని నుంచి చాలా మంచి అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేనైతే నిజం చెప్తున్నాను, ఫిదా అయిపోయాను మామ. నిజంగా దీంట్లో మనం ఏలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇది 2.1 అయింది, ఇది 5.1 కానీ ఇంకా అదిరిపోయేది. సో దీంట్లో 5.1 కూడా ఉంది, కాస్ట్ ఎక్కువ. సో ఈ సబ్ ఆఫర్కి మాత్రం 10కి 10 మార్కులు ఇవ్వచ్చు. వాయిస్ వోకల్స్ ట్రిబుల్స్కి అయితే 8.5 అయితే వచ్చు అనమాట. నిజంగా సో వాల్యూ ఫర్ మనీ. సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా మంచి సౌండ్ బార్ అనమాట, అసలు మిస్ చేసుకోవద్దు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కూపన్స్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. ఇది మా ట్రిబ్యూట్ సౌండ్ బార్ S1 మీద నా యొక్క రివ్యూ. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి సౌండ్ బార్ రివ్యూ అయితే ఇచ్చాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ కేసు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అవుతుంది. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.